హాయ్ అండి అందరికీ. టుడే స్పెషల్ మనం ఇవేంటో చూసారా? ఏమనుకుంటున్నారు? ఏమి గారెలు అనుకుంటున్నారు? అవి మామూలు గారెలు అనుకుంటున్నారా? కాదండి, అవి తాటి గారెలు. టుడే స్పెషల్ మనం చేసింది తాటి గారెలు. చూసారా ఎంత ఫస్ట్ టైం చేసిన సూపర్ పర్ఫెక్ట్గా వచ్చాయో. ఫస్ట్ ఒక తాటికాయ తీసుకున్నానండి, బాగా పండిపోయిన తాటికాయ. అది మనం అందులోంచి సపరేట్ గుజ్జును తీసేసుకుందాం. మనం ఫస్ట్గా వాటిని బాగా పండిపోయిందండి, దాన్ని మనం ఫస్ట్ పైన తొక్కు తీయాలి. ఒక్కొక్కటి లేయర్గా వచ్చేస్తుంది మనకి. అది తోలంతా కూడా మనం ఒకటి తీసేసుకొని, చూసారుగా కాయ మొత్తం ఎలా పండిపోయిందో. దీన్ని మనకి 3 లేయర్లుగా వస్తుంది. అట్లా మూడు భాగాలుగా చేసుకొని 2 భాగాలు పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క భాగం తీసుకున్న దాన్ని మనం తురిమే దాంతో ఓన్లీ ఆ పీస్ రాకుండా గుజ్జు ఒక్కటే తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. చిన్న దాంతో కాదు, పెద్దగా మనం కొబ్బరి తురుముకునే దాంతో పైన లైట్గా అలా అంటుంటే మనకి బ్యాక్ సైడ్ నుంచి గుజ్జు వచ్చేసిద్ది. పీసులు అవన్నీ రాకుండా సపరేట్గా నీట్గా పైనే అనుకోవాలండి, తురుముకోవాలి మొత్తం కూడా నీట్గా. మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఆల్రెడీ నేను 2 తురిమేసాను. అది లాస్ట్ అది అలా గుజ్జు వచ్చేసిద్ది మొత్తం కూడా. మనం అలా నీట్గా తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక కాయ గుజ్జు అంత వచ్చిందండి మనకి మెజర్మెంట్స్. 1 కప్పు బెల్లం తురిమేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, తురుము. ఇంకొక కప్పుడు వచ్చేసి చిన్న కప్పుడు సోజీ రవ్వ. నేను చూపించిన కప్పుతో 1 కప్పుడు బియ్యం పిండి పట్టిందండి. నేను మనం కలుపుకుంటూ వేసుకోవాలి బియ్యం పిండి. మనకి చేతికి అంటుకోకుండా అలా విధంగా తడి చేసుకుంటూ వేసుకోవాలండి. మొత్తం కూడా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మొత్తం కూడా పట్టేసిద్ది పిండికి అంతా కూడా. తర్వాత నేను ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడి చేసుకున్నాను. నేను చేసేది ఎడమ చేత్తో అండి, కుడి చేత్తో కాదు. నాకు వీడియో ఇక్కడ సైడ్ పెట్టుకునేసరికి మీకు అలా కనిపిస్తుంది. స్లిమ్లో పెట్టేసుకొని మనం ఇవి గారెలు చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. మంట కూడా హై ఫ్లేమ్ స్లో చేసుకుంటా టర్న్ చేసుకుంటా కూడా ఒక్కొక్కటి వేసుకొని మనం అవి స్లిమ్లో పెట్టేసుకొని నీట్గా ఆయిల్ పెట్టుకోకూడదండి. ఓన్లీ వాటర్తోనే పెట్టేసుకుంటా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, చేదు వచ్చేస్తుందండి. స్లిమ్లో పెట్టేసుకొని మనం ఒక్కొక్కటి తిప్పేసుకుంటా చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో. అలా సేమ్ అదే కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలి. మనకి ఎంతో టేస్టీ అయిపోయిన తాటికాయ గారెలు రెడీ అయిపోయినాయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.